ఎవరు చూస్తారన్న? మీ ఇంట్లో వాళ్ళ వీడియోలు, మీ బంధువుల్లో ఏమన్నా నాకు మంద అవి పొట్టబడింది అనేది అవి కూడా చెప్తాను. ఇన్నోవా హైక్రాస్ కి కార్ ప్రోది అంటే ఇది కొరియన్ ఇంపోర్టెడ్. ఈ సెరామిక్ కోటింగ్ చేస్తున్నాం. ఫస్ట్ అయితే 3 స్టెప్ పాలిషింగ్ చేసినాము. దాంతో పాటు ఇది మొత్తం పాలిషింగ్ అయిపోయిన తర్వాత పెయింట్ కరెక్షన్ పర్ఫెక్ట్ ఉందా లేదా అని చెక్ చేసుకొని తార్ రిమూవింగ్ అనమాట. వాషింగ్ చేసిన తర్వాత చర్మ్ మార్క్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. మధ్య ఎక్కువ రోడ్లు వేస్తారు కదా, తార్ రిమూవింగ్ మొత్తం చేసి తర్వాత 3 స్టెప్ పాలిషింగ్ చేసి వాషింగ్ మళ్ళీ కొంచెం నీట్గా వాషింగ్ చేసుకొని ఎక్కడ ఏ చిన్న మార్క్ లేకుండా పర్ఫెక్ట్గా తీసుకొచ్చి బూత్లో వేస్తున్నాం. ఇంతకుముందు అయితే డీటెయిలింగ్ రూమ్ ఉండే, క్లోజ్ రూమ్ ఉండే, కానీ కొంచెం మాది కొంచెం అంత కార్రుగేటెడ్ షీట్స్ అంటే రేకులు అనమాట. పచ్చ తెలుగులో చెప్పాలంటే రేకులు కాబట్టి డస్ట్ అది ఇది వస్తుండే అనమాట. డీటెయిలింగ్ రూమ్ ఇంకా రెడీ కాలే, కానీ అన్న కొంచెం చేయాలి నా కార్ అన్నందుకు ఇట్లా బూత్లోనే వేస్తున్నాం. పీపీఎఫ్ కూడా మొన్న చేసిందంతా బూత్లోనే వేసినాము. అప్పుడు కొంచెం కొంచెం చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ అవి పడుతుండే. ఇప్పుడైతే ఒక చిన్న మార్క్ ఆఫ్ డస్ట్ కూడా లేదు, బూత్లో చేస్తున్నాం కాబట్టి. సో కార్ ప్రోది అయితే వేస్తున్నాము. ఒక బాటిల్ మొత్తం దీనికే అయిపోతుంది అనుకుంటున్నాను నేను. అంటే అలాయ్స్కి గ్లాసెస్కి కూడా వేస్తానికి కమిట్మెంట్ ఇచ్చినాను నేను కస్టమర్కి. ఇంతకుముందు ఒక 4-5 months ముందు సెరామిక్లు బాగా చేస్తుండే అనమాట. పర్ డే 2 కార్లు కూడా చేసిన రోజులు ఉన్నాయి. అప్పుడు కొంచెం చెయ్యికి టచ్ ఎక్కువ ఉంటుండే అనమాట. ఒక కార్ 12 ml 14 mlతో వేసేస్తుంటే నేను. ఇప్పుడు చూద్దాం ఎన్ని బాడీ ఓన్లీ అవుటర్ బాడీ నేను ఎంత ఎంఎల్లో వేయగలను అనేది. ఇది అయితే 50 ml బాటిల్. ఈ అబ్బాయి వచ్చేసి మా గ్యారేజ్లో ఈయన సీనియర్ టెక్నీషియన్, అలైన్మెంట్ టెక్నీషియన్, వాషింగ్ టెక్నీషియన్ అన్నీ ఈయననే. ఎట్లా అంటే చాలా సపోర్ట్ చేస్తాడు. ఎట్లా అంటే పని చేయడానికి కాదు, పని చెడగొట్టడానికి. ఆటోమొబైల్ చదివిండు పాలిటెక్నిక్, కానీ ఆటోమొబైల్స్ దేని గురించి తెలియవు. 3 డ్రాప్స్ వేస్ట్ చేసిన, 3 డ్రాప్స్ వేస్ట్ చేసిన సెరామిక్ది. ఇంతకుముందు లీటర్లలో కూడా సెరామిక్ తెప్పిస్తుండే. అప్పుడు తక్కువ బడ్జెట్లో వేస్తుండే అనమాట నేను సెరామిక్. చాలా మందికి వేసినాను కూడా. వాళ్ళకి మెయింటెనెన్స్ చెప్పినా కానీ ఎవరో పెద్ద మెయింటెనెన్స్ చేయలేదు. మెయింటెనెన్స్ చేస్తే సెరామిక్ పర్మనెంట్గా ఉంటుంది, ప్లస్ గ్లాసినెస్ కూడా బాగుంటుంది. నాకు సెరామిక్ నేర్పించిన వాళ్ళు జస్ట్ ఊరికే ఒక కార్ ట్రైలే ఇచ్చారు, కానీ నేను ఎక్స్పీరియన్స్ తెచ్చుకుంది చాలా కార్లకు వేసినందుకు. అరౌండ్ నాకు తెలిసినంత వరకు నేను ఒక 200 నుంచి 300 కార్ల దాకా వేసింటాను. కౌంట్ అనేది బుక్లో రాసుకోయింటా. ఇప్పుడు సెరామిక్ అప్లై చేసిన తర్వాత ఒక ఫ్లాష్ టైం వరకు డ్రై చేసి వెంటనే వైప్ రెసిడ్యూస్ ఉంటుంది అనమాట, అది వచ్చేంత వరకు ఉంచి వైప్ చేసేస్తాము. మా వైప్ బండి కదా, ఏం అర్థం కాకుండా ఇది వేస్తున్నా పడుతుందా లేదా అనేది కూడా అర్థం కాకుండా క్లారిటీగా. ఏరా అనిల్, పొద్దు నుంచి ఏం చేసినావు అనిల్? ఆటోనర్ పడి తెచ్చిన అంతే. ఏం చేసినావు ఆటోనగర్ పోయి? ఏం చేసామన్నా, ఏమేమి స్పేర్స్ తెచ్చినావు? స్పేర్స్ తక్కువ కానీ వెయిటింగ్ ఎక్కువ. దేనికోసం? అమ్మాయి కోసం వెయిట్ చేసినావు ఏంటి? అమ్మాయి కోసం వెయిట్ చేసిన వాళ్ళకి ఉంటుంది, స్పేర్స్ కోసం వెయిట్ చేయడం ఏంటన్నా. గంటలు కొద్ది వెయిట్ చేస్తారు అక్కడ. మళ్ళీ ఒక కస్టమర్ నేను పట్టించుకుంటా. ఎవరు పట్టించుకుంటారన్న? ఎంతమంది కస్టమర్లు నిన్ను సతాయించరు? అదైతే లెక్కలేదన్న. అందుకే ఆ నీళ్ళు బాగా తిని లావు అయితే కస్టమర్ నేను పిల్లని కింద క్యాలిక్యులేట్ చేయరా? ఈ మధ్య ఎల్లు కూడా నేను గట్టి గట్టిగా వస్తున్నాడంట నీ మీద. ఆడు వద్దులేనా పచ్చి బూతులు అంటే. ఏ ఓ సార్ నేను నార్మల్ టైంలో ఎట్లన్నా మాట్లాడి ఏం బాగుంటుంది అన్న. సీరియస్ ఉన్న టైంలో వచ్చి జోక్ చేస్తాడు. ఏదైనా పని మీద ఉంటుందా వచ్చా అది ఇది అని చెప్పేసి జోక్ చేస్తున్నాను. మళ్ళీ ఏం కొట్టకూడదు. వాని కొట్టి మన చేతులు నొప్పి తీస్తే తప్ప వానికి అవుతానా. వావ్ అనిల్, ఇంత మంచోడు కదా అనిల్ నువ్వు. మరి ఎందుకు అనిల్ అన్ని అప్పులు చేసినావు? ఏం చేస్తామన్నా, విధి ఆడినవి ఇంత నాట. ఏం చేస్తుంటే అనిల్? డబ్బులు తీసుకొని అన్ని మందు అవుతుంటే, సిగరెట్లు అవుతుంటే, గంజాయి కొడుతుంటే? అవి చేసినా బాగుంటుండే. అవి చేసిన గర్ల్ ఫ్రెండ్కి ఇస్తుంటే డబ్బులు? అంత లేదన్నా. ఏ పిల్లని పట్లే? ఉన్నా కానీ అంత ఖర్చు పెట్టలేను. బ్రేకపా ప్యాచపా ఏంటి నడుస్తుందా స్టోరీ? అది ఎట్లా అనుకోలే కూడా నాకే ఇంతవరకు అర్థమవుతలేదు. అదేంట్రా బాబాయ్? ఏం చేస్తావు నా చెప్పు. ఇప్పుడు వస్తానని నమ్మకం ఉంటే వెయిట్ చేసిన టైం లెక్క ఉంటుంది. వస్తుందో తెలియదు, ఉంటుందో తెలియదు. ఏంట్రా ఎలా అంటే నీకన్నా కోపం రాదా నీళ్ళు? నాకు ఎట్లా అంటే నాకు చిన్న చిన్న వాటికి కోపం వస్తుంది. నా గర్ల్ ఫ్రెండ్స్తోని గొడవ పడుతుంటా నేను. గర్ల్ ఫ్రెండ్స్ కాదులే, మళ్ళీ గర్ల్ ఫ్రెండ్స్ అన్నావు ఏంటి? ఎంతమంది ఉన్నారు నీకు ఏంటి అని మెసేజ్లు ఫోన్లు వస్తాయి. కాజా వైద్యం
నీకెంతమంది ఉన్నారు కదా గర్ల్ ఫ్రెండ్స్? చెప్పలే కదా ఎవరు ఏమనుకోరు అని. ఏమన్నా లోపల ఉన్నా? ఏమన్నా ఏమో చెప్పన్నా తొందరగా. గ్రిల్ కూడా మంచిగా ఉంది ఇన్నోవా హైక్రాస్కి. కింద ఇప్పుడు కొత్తగా వస్తున్నాడు బాడీ కిట్స్, అది దీనికి వేస్తే రేంజ్ లో ఉంటుంది. అది శివారెడ్డి అన్న దానికి ట్రై. గ్రిల్కి అవసరం లే, కానీ అంటే అది ఒక ఫీల్ అనమాట. చాలా మళ్ళీ చుట్టాను చాలా. మా తమ్ముడు వచ్చి మధ్యలో డిస్టర్బ్ చేస్తుండు. ఆ ముందే చెప్పిన అదే 5,000 పైసలు ఇస్తే సెరామిక్ ఏరా అని. అప్పుడు వద్దన్నాడు, ఇప్పుడు వచ్చి నేను వేస్తా అంటుండు. పైసల కోసమే నడుస్తుంది ప్రపంచం. సెరామిక్ అయితే మంచి క్వాలిటీ ఉంది. ఈ గ్లాస్ ఎన్ని రోజులు ఉంటుందో చూడాలి. ఎంత పెయింటింగ్ చేసినా ఏం చేసినా లాస్ట్కి వచ్చేసరికి డీటెయిలింగ్లోనే కార్ మంచి గ్లాస్ ఫినిషింగ్ వస్తుంది. ఈ కార్ షోరూమ్ డెలివరీ తీసుకోరు, చాలా రోజులు అయిందిలే కొన్ని కూడా. కానీ ఈరోజు పాలిషింగ్ చేసిన తర్వాత అసలు నాకు మస్తు అనిపించింది. వైట్ కలర్ కూడా ఎంత అంటే కొంచెం హెవీ గ్లాస్ వచ్చిందనమాట. నార్మల్గా నాకు డీటెయిలింగ్ చేస్తే రెడ్ కలర్ కార్స్ కానీ, బ్లాక్ కలర్ కార్స్ కానీ, కొన్ని డార్క్ బ్లూయిష్ కలర్స్ కానీ అవి ప్రీమియం అనిపిస్తాయి అనమాట. అంటే పాలిషింగ్ చేసినందుకు బెటర్ ఇవి అనిపిస్తాయి అనమాట. 1 స్టెప్ రిస్టోరేషన్ నార్మల్ వ్యాక్సింగ్కి కూడా మంచిగా అనిపిస్తాయి. కానీ ఈరోజు ఈ వైట్ కార్కి ఇంకా బెటర్ అనిపించింది. అనిల్, నీ లవ్ స్టోరీ అన్న చెప్పరా? చెప్పుకున్నంత పెద్ద స్టోరీ అయితే ఏం కాదన్న. స్టోరీయా కాదరా? అది చెప్పరా. కాదా, వైప్ చేయి. ఫస్ట్ గ్రిల్, తర్వాత హెడ్ లైట్స్ రెండు చెప్పురా, మేము వింటాం. చెప్పురా, ఎప్పటి నుంచి లేవా? చెప్పురా అనిల్. 10th నుంచి లేవా? ఏం 10th కాకముందు అన్న. ఇప్పుడు ఉందా ఊడిందా? ప్రజెంట్ బ్లాక్. వావ్, నైస్, కంగ్రాట్స్. ఎన్ని రోజులైంది బ్లాక్ చేసి? ప్రతి ఇయర్ బ్లాక్ అయినా. 10th నుంచి బ్లాకా? అంటే 1 yearలో కనీసం ఎంతైనా ఒక 10 days స్టార్ట్ చేస్తుంది. ఒక ఇయర్లో 10 days నీతో చార్జ్ చేస్తుంది, మిగతా రోజులు చేయదు బ్లాక్ అంటే. అది కూడా 10 days కంటిన్యూ కాదు, ఓన్లీ నైట్ టైమ్సా? కంటిన్యూ అంటే ఎట్లా, ఇప్పుడు ఈరోజు మెసేజ్ చేసా అంటే దానికి రిప్లై వచ్చేది ఒక 10 days, 1 week, 1 month పడుతుంది. ఈ ఇన్నోవా హైక్రాస్ కూడా ఒక రివ్యూ ఇద్దాం అనుకుంటున్నా. కారు నార్మల్ ఫస్ట్లో ఎందుకుంటారు ఇన్నోవా హైక్రాస్, ఇన్నోవా క్రిస్టానే బెటర్ కదా అనిపిస్తుండే. కానీ రాను శివరెడ్డి అన్న కార్ చూడడం వల్ల కొంచెం నాకు ఆ కార్ కూడా నచ్చడం స్టార్ట్ అయింది. కార్ కొంచెం ఎట్లా అంటే లగ్జరీ ఫీల్ వస్తుంది అనమాట. పెద్ద కార్ల కంటే అది కంఫర్ట్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి అనమాట కార్లో. అంటే మెయింటెనెన్స్ కూడా ఎక్కువ ఉండదు పెట్రోల్ కార్ కాబట్టి. మైలేజ్ పెద్ద ఇష్యూ. అంటే హైబ్రిడ్, ఫుల్ హైబ్రిడ్, స్ట్రాంగ్ హైబ్రిడ్ అరౌండ్ 20 మైలేజ్ ఇస్తున్నాయని విన్నా నేను. మనం లైవ్గా చూడలే, శివరెడ్డి అన్నది మైలేజ్ ఎప్పుడు చెక్ చేయలే నేను. ఒకసారి చూడాలి ఎంత ఇస్తుంది ఏంటి అని. ఆల్రెడీ కార్కి స్టోన్ చిప్పింగ్స్ చాలానే ఉన్నాయి. స్టోన్ చిప్పింగ్స్, ప్లాస్టిక్ బంపర్కి కూడా చిప్పింగ్స్ పడ్డాయి. ఈ సెరామిక్ వల్ల ఈ స్టోన్ చిప్పింగ్స్ నుంచి అవాయిడ్ చేయలేం, కానీ పీపీఎఫ్ ఉంటే ఇవన్నీ అవాయిడ్ చేయొచ్చు. కానీ పీపీఎఫ్ కాస్ట్లీ, సెరామిక్ కొంచెం బడ్జెట్లో వస్తుంది, ప్లస్ మెయింటెనెన్స్ ఈజీ. పీపీఎఫ్కి కొంచెం మెయింటెనెన్స్ టఫ్ టాస్క్. అండ్ వన్స్ ఎట్లా అంటే ఒక హెవీ యూసేజ్ ఒక 8 ఏళ్ళు 9 ఏళ్ళ తర్వాత తీసేస్తే పీపీఎఫ్ ఎంత బ్రాండెడ్ అయినా కానీ మెయింటెనెన్స్ లేకుండా తీసేసినామంటే ఖచ్చితంగా పెయింట్ని డ్యామేజ్ చేస్తుంది. ఇంకప్పుడు ఫుల్ బాడీ పెయింటింగ్ చేయించుకోవడమే అనమాట. నార్మల్ కార్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా ఫుల్ బాడీ పెయింటింగ్ పెద్ద ఆలోచించరు. కార్స్ మీద ప్యాషన్ ఉన్న వాళ్ళు. నేను కూడా నా కార్ని రిస్టోరేషన్ చేయిద్దాం అనుకుంటున్నా, అంటే బడ్జెట్ లేదు. నీ దగ్గర బడ్జెట్ లేదా అని చాలామంది కామెంట్ చేస్తారు. ఈ గ్యారేజ్ నుంచి నేను పెద్ద ప్రాఫిట్స్ కాదు, ప్రాఫిట్స్ ఎప్పుడు చూడడానికి కూడా అవ్వదు. ఈ నెల ₹1 వచ్చిందంటే ఇంకో ₹1 అప్పు తెచ్చుకొని దానికి తోడు వేరే ఏదో ఒకటి కొనడం, గ్యారేజ్లో ఎక్విప్మెంట్ అది ఇది ఇట్లనే ఉంటుంది. ఏంటంటే గ్యారేజ్ పెట్టిన తర్వాత
3 పూట్ల కడుపు నిండా తింటున్నా, నా కార్లో నేను పెట్రోల్ పోపించుకుంటున్నా, డీజిల్ పోపించుకుంటున్నా, తిరుగుతున్నా ఇంతే. కాజా బంపర్ ఈ ఫాగ్లాంకి ఇది ఉంది కదా, అది ఇదొక్కటి సాధించిన. ఈ సెరామిక్ కోటింగ్ ఎయిర్ బ్రష్ గన్తో కూడా ఇస్తాను నేను. అది అబ్రాడ్లో మా ఫ్రెండ్ ఒకటి చూసి ప్లస్ నాకు డీటెయిలింగ్ నేర్పించిన ఒక అన్న ఉన్నాడు, విష్ణు అని. తను కూడా ప్రజెంట్ కెనడాలో సెటిల్ అయిండు. తను కూడా ఈ సజెస్ట్ చేసిండు అనమాట, వై డోంట్ యూ థింక్ ఒక అంటే ఇట్లా కొంచెం డిఫరెంట్గా నువ్వు ఆలోచించు, నువ్వు సెరామిక్ ఇంట్రెస్టెడ్ ఎక్కువ ఉన్నావు కదా అని చెప్పేసి. సో అట్లా నేను దీనికి వచ్చిన అనమాట. అంటే ఎయిర్ బ్రష్ గన్ కొని నాతో 3 ఉన్నాయి ఎయిర్ బ్రష్ గన్స్. ఒకటైతే ప్రీమియంది, ఒకటి 6000 పెట్టుకున్నా, అది ఇంపోర్టెడ్ గన్, ది బ్యాటరీ ఆపరేటెడ్ అనమాట. ఇంకా 2 నార్మల్ పెయింటర్ కంపెనీవి, అవి కూడా బాగున్నాయి. దాంతోపాటు ఒక చిన్న ఎయిర్ కంప్రెసర్ ఉన్నా, చాలా చిన్నది, అది 1/2 HP ఉంటుంది అనుకుంటా, అది ఇంకా తక్కువే. అదొకటి. అవురా నీల్, నీ గర్ల్ ఫ్రెండ్కి నువ్వే ప్రపోజ్ చేసినావా, పిల్లనే ప్రపోజ్ చేసిందా? కొన్నాళ్ళు అంటే ఇద్దరం మాట్లాడుకున్నాము. ఏం మాట్లాడుకున్నారా నీల్? నార్మల్గా జనరల్గా మనం ఎట్లా మాట్లాడితే అట్లనే మాట్లాడుకున్నాం. మనం ఎట్లా మాట్లాడతాం రా? అంటే మనం అంటే నువ్వు నేను కాదు, ఒక జనరల్గా ఒక బాయ్ గర్ల్ ఎట్లా మాట్లాడుకుంటారా అట్లా. ఓహో నైస్. మొత్తానికి నేను పెళ్లి చేసుకుంటారా, చేసుకోదా నీ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పరా నీళ్ళు? డౌటేనా? డౌటేనా? హైలైట్ ఏంటంటే ఇంట్లో కూడా మా ఇంట్లో మా మ్యాటర్ తెలుసు. అది కామన్ రా, అమ్మాయిల గురించి అబ్బాయిలలో తెలుస్తాయి, కానీ అవతల కూడా తెలుసు. అవతల కూడా తెలుసా? అదేలా అంటే అవతల తను చేసిన మిస్టేక్ వల్ల. తను ఏం చేసింది మిస్టేక్? కొన్ని అంటే హిస్టరీ డిలీట్ చేయకపోవడం, ఫోన్ కాల్స్ అంటే ఏం మాట్లాడుకుంటారా మీరు? అంటే ఇన్స్టాలో చార్జ్ చేసినప్పుడు చెక్ చేస్తారు కదా నార్మల్. తీరా నాన్న బంగారం తిన్నావా, బంగారం బుజ్జి కన్నా తిన్నావా, ఇలా మాట్లాడుకుంటుంటా. అంతేనా జనరల్గా ఉండేది. మేం మేలు కదరా, మేము అట్లా మాట్లాడుకోము. మెచ్యూరిటీ అన్న స్టార్టింగ్లో ఉండదు కదా. నీళ్ళు అంత పెద్ద మాట అంటే అంతేనా. చిన్న డౌట్ అన్నా, ఇప్పుడు ఇన్నోవా హైబ్రిడ్ అన్ని దాంట్లో హైబ్రిడ్ వస్తుంటాయి కదా, హైబ్రిడ్ అని అంటారు కదా, దాంట్లో ఏంది స్పెసిఫిక్ అన్నా? నాకే సగం సగం తెలుసు, నన్ను అడుగుతున్నా. సరే, నాకు తెలిసిన నాలెడ్జ్ చెప్తాడు. కాజా వైట్ చేసి ఎట్లా అంటే హైబ్రిడ్ ఇంజన్ అంటే పెట్రోల్కే వస్తుంది. అది టొయోటా వాడే కనిపెట్టిండు ఫస్ట్ హైబ్రిడ్ ఇంజన్ ఇండియాలో. బండి స్టార్ట్ చేయగానే బ్యాటరీతో రన్ అవుతుంది కొంచెం సర్టన్ స్పీడ్ వరకు. తర్వాత ఈ సీట్ కింద ఉంటుంది అనమాట, దీనికి ఏడుందో మనకు తెలియదు. సీట్ కింద ఉంటుంది మామూలుగా హై రైడర్కి అయితే, బ్యాక్ సైడ్ సర్టన్ స్పీడ్ వరకు బ్యాటరీతో రన్ అయ్యి, తర్వాత బ్యాటరీ ఎప్పుడైతే డౌన్ అవుతుందో లేదా సర్టన్ స్పీడ్ పెరిగిన తర్వాత నార్మల్ పెట్రోల్ ఇంజన్ రన్ అవుతుంది. తర్వాత ఎప్పుడైతే బ్యాటరీ మళ్ళీ రీఛార్జ్ అయిందనుకో, అప్పుడు బ్యాటరీ ఆన్ అవుతుంది. దానివల్ల ఏమైంటుంది అంటే ఫ్యూయల్ ఎఫిషియన్సీ పెరుగుతుంది. మైలేజ్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఫ్యూయల్ ఎఫిషియన్సీ అన్నా మైలేజ్ అన్నా ఒకటేనా? అందుకే ఆటోమొబైల్ చదివినా, నువ్వే మాకు చెప్పాల్సింది పోయి నేను చెప్పాల్సి వస్తుంది. ఎలక్ట్రికల్ ఇంజనీర్ నేను. ఓకే, నీకు కాదంటేనా ప్రజెంట్ స్టడీస్ ఎట్లున్నాయంటే ఎంతున్నా బుక్స్ వరకు చెప్తారన్నా, దాంట్లోనే చెప్తారు, రాసుకోవాలా, దాన్ని బట్టి పట్టాలా, అదే ఎగ్జామ్లో రాయాలి. మాకు అట్లా కూడా లేకుండా, మాకు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కదా, నేను ఆర్జీఎం కాలేజ్. మాకు రేంజ్ లో సాగొడుతుండే, అంటే సబ్జెక్ట్ ఓ రేంజ్ లో చెప్తుండే. మనకు అవన్నీ ఇంట్రెస్ట్ లేక, చదువు మీద ఇంట్రెస్ట్ లేక బయట దారులు తిరగడం, తినడం, తాగడం ఇట్లాంటివి పెట్టుకొని లైఫ్లే స్పాయిల్ చేసుకున్నా. అంటే ఇప్పుడు బిజినెస్ ఈజ్ ఓకే, కానీ ఎట్లా అంటే ఒక్కొక్క రోజు ఈ టెన్షన్స్తోనే ఫ్రస్ట్రేషన్స్ అంతా ఇంట్లో వాళ్ళతో, వాళ్ళ మీద గ్యారేజ్లో ఉన్న వాళ్ళ మీద చూపించాల్సి వస్తుంది. మాక్సిమం నా ఫ్రస్ట్రేషన్ అంతా నీ మీదనే చూపిస్తాను. నేను ఏమన్నా నువ్వు ఏమన్నావు కాబట్టి. పెద్ద ఆయనకి ఏమేదాం అనుకుంటున్నావు అనిల్? ఏముంటుందన్నా, మంచిగా శాలరీ సెట్ అయిన, ఇంట్లో నడుపుకున్నంత వరకు, ఎక్కువైతే ఆశ లేవు. అసలు లేవంటే మళ్ళీ మంచిది. అవునా, జనరల్గా అంటే హైగా కాకుండా ఒక ఫ్లాట్, తిరగడానికి ఒక కారు, అప్పుడప్పుడు కారు ఆయబ్బా ఉండాలి కదన్నా. అంటే మరీ అంత హై కార్ వద్దు, మీడియం మన బడ్జెట్లో. ఏ కార్ కావాలి నీకు? ఏదన్నా షిఫ్ట్ చాలు మనకి. షిఫ్ట్ స్పెల్లింగ్ చెప్పరా? SWIFT. మళ్ళీ ఎందుకు రా షిఫ్ట్ అంటావు? అది స్విఫ్ట్ రా, స్విఫ్ట్. ప్రతి ఒక్కరు షిఫ్ట్ కార్ అంటారు, అది షిఫ్ట్ కాదురా, షిఫ్ట్. ఈరోజు హైదరాబాద్ పోదాం అనుకున్నా, ఈ సెరామిక్ ఉంది తొందరగా అయిపోగొట్టేసి హైదరాబాద్ పోదాం అనుకున్నా. మా ఫ్రెండ్ గారు వాళ్ళ ఆఫీస్ వాళ్ళతో రిసార్ట్ పోతున్నాడంట, నన్ను కూడా రమ్మన్నాడు, వస్తున్నా అని. మామూలుగా ఒకవేళ ఆ ప్లాన్ లేకపోతే ఖచ్చితంగా వెళ్ళేటోని.
ఇద్దరే రండి, మీరు 10 మంది 20 మంది వస్తే కష్టము. ఇక్కడ నన్నే లోపలికి రానిచ్చుడే రిసార్ట్లోకి ఎక్కువ, మళ్ళీ మీరు 10 మంది 20 మంది వస్తే కష్టం అని చెప్పేసి అందుకు మూసుకొని సెరామిక్ కొంచెం లేట్ అయినా సరే మంచిగా చేసుకోవచ్చులే అని ఉండిపోయాను. ఇప్పుడు ఎట్లా అని ఈ వీడియో నేను అప్లోడ్ చేస్తాను ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో. మీ పిల్ల చూస్తుందేమో ఏమని అంటారా? అట్లా అనేటట్టయితే ఫస్ట్ నేనే ఓపెన్ కాకుండా ఉంటుంది. బాగా చెప్పేస్తున్నావు మరి ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో. ఏం చేస్తుంది ఇప్పుడు? అట్లన్నా ఇప్పుడు అట్లా చూసినా కొంచెం మెసేజ్ అనేది వేస్తుంది కదా. అవునులే, ఇదేరా పొట్టోడా మెసేజ్ ఇట్లా యూట్యూబ్లో చెప్తున్నావానా? ఫస్ట్ చూడాలి కదా. చూస్తారు. వన్ ఆఫ్ మై ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసింది అనమాట, ఇన్స్టాగ్రామ్లో వీడియోలు చేస్తున్నావు అది ఇది అని. ఒక టైంలో నీ ముఖం చూస్తే చిరాకని అంటుండే అనమాట. ఇప్పుడు వీడియోలు చూస్తున్నారు. కాజా నువ్వు వైప్ చేస్తున్నాడు కాజా. నిద్ర వద్దు కొంచెంసేపు మాట్లాడుకుంటూ తొందరగా అయిపోతుంది. కాజా పెళ్ళప్పుడు అడగానా? కాజా పెళ్ళప్పుడు నువ్వే అడగాల, నేను అడిగితే ఎట్లా చెప్తాడు? ఇంకా చూసుకున్నావా మరి? సెరామిక్ ఒక గంటలో అయిపోతుంది వైపింగ్ అంతా, కానీ మా పీపీఎఫ్ రోజు 2 రోజులు కూడా అవుతుంది. అందుకే పీపీఎఫ్ కాస్ట్లీ. కానీ చాలా మంది 20,000 పీపీఎఫ్ చేస్తావా, 30,000 పీపీఎఫ్ చేస్తావా అని అడుగుతారు. కాజా టైల్ ల్యాంప్, ఈ టైల్ ల్యాంప్ పైన ఉన్న ఇది కూడా, ఈ బ్లాక్ దానికి కూడా ఇప్పుడు వేసేస్తా. ఈ మధ్య కార్లకు ఉండే టైల్ ల్యాంప్సే మంచిగా అనిపిస్తున్నాయి. దాంతోపాటు కాస్ట్లీ కూడా. ఉన్నాలే బ్రో. హలో 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 ఇప్పుడు వినిపిస్తుందన్నా? రెడ్డి గారేజ్ అన్న చెప్పండి. ఓకే అన్న. ఎటువంటి రిస్టోరేషన్ అన్న? ఫుల్ బాడీ డెంటింగ్ పెయింటింగా? ఓకే అన్న. ఒకసారి గ్యారేజ్ దగ్గరికి వస్తే చాలా మంచి కొటేషన్ ఇవ్వడానికి నాకు కంఫర్టబుల్ ఉంటుంది అన్న. ఎట్లా అంటే నేను ఫొటోస్ చూసి చెప్పడం ఇవన్నీ. అన్న వినిపిస్తుందా అన్న మీకు వాయిస్? అన్న మీకు వాయిస్ వినిపిస్తుందా? హలో అన్న, సిగ్నల్ ఉన్న దగ్గరికి వచ్చి కాల్ చేయొచ్చు అన్న. ఓకే అన్న. అన్న ఓకే అన్న. మా దగ్గర 1 month ఖచ్చితంగా వెయిటింగ్ పీరియడ్ అన్న. ఫుల్ బాడీ డెంటింగ్స్ పెయింటింగ్స్ అయినా. అవునమ్మా అన్న, 1 month పడుతుందన్న నాకు ఏదైనా కార్ ఫుల్ బాడీ డెంటింగ్ పెయింటింగ్ చేయడానికి. ఓకే అన్న. అన్న అన్న అది తీసుకుని నేను 9-10 ఏళ్ళు అవుతుంది. ఓకే అన్న. సో అది నా ఫస్ట్ కార్ అనమాట. నా లైఫ్ కోసం నేను జాబ్ తెచ్చుకున్న తర్వాత జాబ్ వచ్చి 21 years అయింది. అన్న సో అది మొత్తం సెంటిమెంటల్ కాబట్టి బట్ అప్రాక్సిమేట్లీ కాస్ట్ నాకు ఒకటి చెప్పగలరా? అప్రాక్సిమేట్ బండి కలర్ ఏది ఉందన్న? వైట్ వైట్ అంటే ఈ వైట్లో కూడా రకాలు ఉంటాయన్న. ఏ వైట్ ఉంది? ఇది అంత మనకైతే అంత ఐడియా లేదు, కానీ మెటాలిక్ వైట్ అయితే కాదు. అదొకటి తెలుసు నాకు. ఒకటి ఏదో మెటాలిక్ వైట్ అంటారు, అదైతే కాదు. ఇది వచ్చేసి హుండై చిన్నది బండి. అప్రాక్సిమేట్లీ ఎంత ఉండొచ్చు? నేను యాక్చువల్గా పెయింటింగ్ ఓన్లీ ఫుల్ బాడీ పెయింటింగ్, ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ మొత్తం నాకు అంత రస్ట్ నేను చెప్తున్నాను. నన్ను చెప్పని అన్న, నేను ఏం చెప్తున్నా అంటే ఫుల్ బాడీ పెయింటింగ్ ఎట్లా అంటే మేము ఎట్లా చేస్తామంటే ఇంజన్ డౌన్ చేసేస్తాము,
ఓకే ఓకే అర్థమైంది. తర్వాత మీ వీడియోస్ చూసి మీకు కాల్ చేస్తాను. అదే అన్న, ఇంజన్ డౌన్ చేస్తాము, దాంతో పాటు డాష్ బోర్డ్ తీసేస్తాము, మొత్తం ఎక్కడ రస్ట్ ఉండొద్దు అనేలాగా చేస్తాము. ఓకే దానికి వచ్చేసి 40,000 తీసుకుంటామన్నా ఈవన్ కార్కి అయితే. ఓకే నో ప్రాబ్లం. డెన్స్, రస్ట్ ఇవి ఏమన్నా ఉంటే నేను కార్ చూసిన తర్వాత ఎక్స్ట్రా చార్జెస్ ఉంటాయి. ఓకే ఓకే. వెనకాల నాది ఎల్పిజి ఉంది ఇందులో. అన్న కానీ నాకు ఎల్పిజి తీసేయాలా? తీసేయచ్చు అన్న. నాకు వద్దు ఎల్పిజి. నాకు ఎల్పిజి తీసేయాలి. దాని రెగ్యులేటర్ దానికి సంబంధించిన అంతా మొత్తం కనెక్షన్స్ అంతా తీసేసి నాకు ఇంతకుముందు అంటే స్టార్టింగ్ లో ఎల్పిజి లేకుండా నాకు ఆ టైప్ లో నాకు ఇంజన్ కూడా కావాలి. చేస్తా అన్న. ఇంతవరకు అయితే ఎప్పుడు అట్లా ఎల్పిజీలు తీసేయడం, ఎల్పిజి కార్లు కూడా మేము మ్యాక్స్ ఒప్పుకోము. ఎల్పిజి నాకు తీసేయాలి. నాకు వద్దు అసలు ఎల్పిజి వాడడం కూడా లేదు. ఏం అయిపోయింది. స్టార్టింగ్ లో కార్ కొన్న కొత్తగా వేయించుకున్నాను. 1 year 2 years వాడింటా. దాని తర్వాత ఇంతవరకు అసలు ఎల్పిజి వాడలేదు. దాన్ని కరెక్ట్ గా లేదు. ప్లానింగ్ కూడా రిటైర్మెంట్ తీసుకున్న ప్లానింగ్ లో ఉన్నాను. ఆల్రెడీ జమ్మూ కూడా పోస్టింగ్ వచ్చింది. మేబీ రిటైర్ కావచ్చు లేదా జమ్మూ వెళ్ళిపోవచ్చు. బట్ వాట్ ఎవర్ ఇట్ మేబీ ఈ బండిని మాత్రం నేను రిస్టోర్ చేద్దామనే ఒక చాలా కాన్సెప్ట్ ఉన్నాను. నేను యాక్చువల్గా ఏదైనా పూణేలో బ్రోటోమోటివ్ అని వాళ్ళకి చాలా చూస్తా ఉంటాను. అక్కడికి పంపిద్దాం అనుకుంటూ ఉంటాయి. కానీ లక్కీగా అంటే ఈ చూసే టైంలో కూడా నాకు తెలిసి ఒక 2-3 months నుంచి మీ వీడియోస్ అప్పుడప్పుడు తవ్వుతా ఉన్నాయి. నాకు స్క్రోల్ చేస్తా ఉంటే అవి తవ్వుతా ఉన్నాయి అనమాట. కానీ ఒక 1 week బ్యాక్ నుంచి పెయింటింగ్ వీడియో చూసాను అనమాట. పెయింటింగ్ సంబంధించిన వీడియో ఇచ్చారు. పెయింటింగ్ గురించి మీరు ఒక వీడియో ఇచ్చారు అనమాట. అంటే మీరు ఏ విధంగా పనిచేస్తారు ఏమైనా డీటెయిల్డ్ వీడియో పెట్టారు మీరు ఒకటి. అది చూసిన తర్వాత ఓకే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం అనుకుంటున్నాను. నాకు కొంచెం వర్క్ లోడ్ ఎక్కువ ఉండింది. ఈ రోజు సరే ఈ రోజు మాట్లాడదాం చెప్పేసి ఈ రోజు కాల్ చేశాను. ఓకే అయితే నేనే వచ్చి కార్ వదిలిపెట్టమంటే ఎవరికైనా పంపించేయమంటారు అన్న. ఫస్ట్ కదా కార్ మీరు తీసుకొస్తే బెటర్. నేను యాక్చువల్గా అసలు నాకు ఎంత అంటే ఈ వీక్ మండేనే నేను నంద్యాల నుంచి వచ్చాను. 1 week నంద్యాలలో ఉన్నా. అదే రూట్లోనే వెళ్ళా. నాకు అప్పుడు మీ అడ్రస్ తెలుదు, అసలు మీ ఫోన్ నెంబర్ తెలుదు, ఏం లేదు. నంద్యాలకు వెళ్ళిన తర్వాత మీ వీడియో చూసినాను. బట్ కానీ మీ అడ్రస్ కోసం నేను ఎక్కడ కూడా దాంట్లో ఉంది. యూట్యూబ్ లోనే చూసినప్పుడు నేను చూసి ఆ నెంబర్ తీసుకొని మీకు కాల్ చేస్తాను. అక్కడ నంద్యాల చెక్ పోస్ట్ కనుక అంటే ఓకే ఇది మన దారిలో అసలు ఎంత పని అయితే అసలు నాకు ముందే తెలిసి నేను కార్ వదిలిపెట్టి పసుకొచ్చాను ఈ వీక్ లోనే. ఓకే నో ప్రాబ్లం. నేను చూస్తాను ఈ వీక్ నెక్స్ట్ వీక్ కానీ నేను నా వీక్ చూసుకుని నాకు లీవ్ అంటే ఆల్రెడీ నాకు లీవ్ 1 week లీవ్ అది కూడా అయిపోయినాయి. మళ్ళీ ఒక 2 days అట్లా 1 day అట్లా నేను లీవ్ తీసుకుంటాను ఇప్పుడు ఈ వీక్ నెక్స్ట్ వీక్. తీసుకున్నప్పుడు వచ్చి కారు మీ దగ్గర పెట్టి వెళ్ళిపోతాను. కొటేషన్ వగేరా తీసుకొని. ఓకే అన్న. ఎక్కడ మీరు నంద్యాల చెక్ పోస్ట్ అంటే ఎటువైపు ఉండేది? నంద్యాల రోడ్ అన్న. నంద్యాల చెక్ పోస్ట్ నుంచి నంద్యాల రోడ్ లో ఫస్ట్ భారత్ పెట్రోల్ బంక్ దాటితేనే లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది అన్న మా గ్యారేజ్. అంటే అది పుల్లారెడ్డి కాలేజ్ కంటే ముందే? అంత దూరం కూడా అవసరం లేదు అన్న. ఓకే ఓకే. పెట్రోల్ బంక్ ఉంది, భారత్ పెట్రోల్ బంక్ ఉంది. అది దాటి కొంచెం ముందరకు రావాలన్న. బద్రీనాథ్ నగర్ బోర్డు ఉంటుంది. బోర్డు పక్కన పక్కన. ఓకే ఓకే ఓకే. అంటే లెఫ్ట్ సైడ్ లో ఉంటుందా? లెఫ్ట్ సైడ్ లోనే ఉంటుంది అన్న. ఓకే ఓకే ఓకే. ఓకే సార్. ఓకే థ్యాంక్ యూ. మీ పేరు సార్? అన్న హనుమేష్ రెడ్డి అన్న నా పేరు. హనుమేష్? హనుమేష్ అన్న. హనుమేష్. ఓకే హనుమేష్. అవునన్నా హనుమేష్. ఓకే 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 అన్న. ఓకే నేను కూడా తీసుకొచ్చి మీకు కలుస్తాను. ఓకే అన్న. ఓకే అన్న. థ్యాంక్స్ అండి. కాజా పైన వైపు సైడ్ మిర్రర్ కూడా వైపు. అమ్మా ఫోన్ మాట్లాడేసరికి అనుకుంటుంది నాకు. అంటే పైన హీట్ ఎక్కువ ఉంది. అంటే బూత్లో ఏం ఆన్ చేయలేదు, మైక్ సరిగ్గా వర్క్ చేయలేదు, మైక్ సౌండ్ కూడా రాదు అని చెప్పేసి. అంటే ఎయిర్ ఇన్లెట్ ఎయిర్ బ్లోయర్ అది ఆన్ చేస్తే కొంచెం హీట్ తగ్గుతుంది అనమాట లోపల. ఇప్పుడైతే ఫుల్ హీట్ వచ్చేసింది. ఈ సెరామిక్ అయిపోయిన తర్వాత ఈ బండికి బేక్ కూడా చేద్దాం అనుకుంటున్నాము. అంటే ఎక్కువసేపులే జస్ట్ లైట్ టెంపరేచర్ పెట్టి కొంచెం క్యూరింగ్ లాగా ఒకసారి ఫినిషింగ్ బాగుంటుందని చాలామంది చెప్తుంటారు. ఇంతకుముందు మేము మాన్యువల్ కూలింగ్ అనమాట. మాన్యువల్ కూలింగ్ అంటే మన క్లైమేట్ కండిషన్స్ ఎట్లా హీట్ ఉంటుంది కాబట్టి దాంతోనే హీట్ చేసేస్తుండే. ఫారిన్ కంట్రీస్లో వాళ్ళ క్లైమేట్ చాలా కోల్డ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇన్ఫ్రారెడ్ రేస్ ఇవి వాడుతుండే ఐఆర్ క్యూరింగ్ చేయడం. అని అది నిచ్చెన ఉంటుంది కదా పైకి, అది తీసుకురాను. 4 నెలలు అయింది కదా సెరామిక్ లేక కొంచెం ఓన్లీ ఇట్లా రౌండ్ బాడీ వేసేసరికి ఇట్లా షివరింగ్ వచ్చేస్తుంది. ఎట్లా అంటే నాకు ఈ ఫింగర్ బ్రేక్ అయింది. ఆ ఫింగర్ వల్ల కొంచెం జాయింట్స్ అన్ని లూజ్ ఉన్నాయి. అప్పుడే సర్జరీ అన్నారు. ఏంటంటే మనకు భయం అనమాట సర్జరీలు అంటే. ఆ భయం ఎట్లా అంటే ఎప్పుడు చూపించదు, అప్పుడప్పుడు ఇట్లా ఎక్కువ స్ట్రెస్ అయినప్పుడు ఇట్లా షివరింగ్ రావడం ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. స్పాయిలర్ రేంజ్లో ఉంది. దీన్ని కూడా 3-piece స్పాయిలర్ లాగా ఉంది. మా కార్లు అయితే కొందరు ఇన్సూరెన్స్లు కట్టడం లేదు బ్రో. మన దగ్గర నిలబడిపోయింది కదా ఒక క్యారెన్స్. చిన్న యాక్సిడెంట్ అని తీసుకొచ్చిండు, సరే అని ఓపెన్ చేసినాం. అంతా బాగానే ఉంది. చూస్తే ఫైనాన్స్లో ఉంది, ఇన్సూరెన్స్ లేదు. ఫైనాన్స్ బాగానే బడ్జెట్ ఉంది. ఇప్పుడు మెకానికల్ వర్క్స్కి బాగానే ఖర్చు అవుతుంది. ఇంకేం చేద్దాం, కార్ వదిలేసుకుంటాడో ఏం చేస్తాడో కస్టమర్ అర్థం కాకుంది. మరి దానికి కాపాలని నేను ఉంటున్నా. మనమేముంది, ఒక 10 రూపాయలు వస్తే అప్పులు కట్టుకుందాము ఒక కార్ మీద అని చెప్పి అనుకుంటాము. ఒక కార్ మీద అంటే ఒక కార్ మీద నేనేమి 50,000 లక్ష రూపాయలు సంపాదించింది లేదులే, కానీ అట్లీస్ట్ ఒక
5,000 మిగిలిన చాలు కదా అనుకుంటాం, కానీ 5,000 కూడా కస్టమర్ అది ఇది మాటలు చెప్పి నేను సాటిస్ఫై కాలా, నేను డిసాటిస్ఫై అయినా అదైనా ఇదైనా అని చెప్పి ఆ పైసలు కూడా వస్తలేవు నాకు. అప్పుడు రోజు రోజు పెరుగుతున్నాయి తప్ప తగ్గుతలేవు. ఎట్లా తగ్గాలో ఏమో. గ్యారేజ్ ఓనర్లు అందరూ ఇట్లా పెద్ద పెద్ద కార్లలో BMW తిరుగుతున్నారంటే దాని వెనకాల బాధలు ఎన్ని ఉంటాయో వాళ్ళకి తెలుస్తాయి, చూసేటోళ్ళకి వాళ్ళకి ఏం తెలియవు. మేమేమంటే కార్లు అనేది మాకు ప్రైడ్ అని ఫీల్ అవుతాం అనమాట మేము. ఇప్పట్లో కారు ఎవరు చాలా తక్కువ మంది నెట్ క్యాష్ కట్టుకునేది, అందరూ ఈఎంఐలే. అట్లా కొన్న భయం లేకుండా ఇన్సూరెన్స్లు చెప్పకుండా ఉంటున్నారు. బాగా ఇన్సూరెన్స్లు ఏమంటారు చేయించుకుంటే టైం టు టైం కార్ మెయింటెనెన్స్ చేపిస్తే ఎంత మంచిగా ఉంటుంది అంటే మెకానికల్ వర్క్స్ తగ్గిపోతాయి. ఎందుకంటే రెగ్యులర్ మెయింటెనెన్స్ ఉంటే కార్స్కి ట్రబుల్స్ ఇట్లాంటివి ఏమి ఉండవు కాబట్టి జనరల్ సర్వీసెస్ వల్ల బెనిఫిట్స్ ఉంటాయి. ఈరోజు పొద్దున ఒక కస్టమర్ కాల్ చేసిండు, ఆయిల్ చేంజ్ ఒక్కటి చేయండి నాకు చాలు అని. నేను చేయనన్నా అట్లా స్టార్టింగ్లో పైసలు వస్తాయని చెప్పి ఓన్లీ జనరల్ సర్వీస్ బేసిక్ ఆయిల్ ఫిల్టర్ చేంజ్ చేస్తుంటే ఇప్పుడు అలా లేదన్న. సిస్టమ్ అది ఒక సిస్టమ్ లాగా ట్రాక్ మెయింటైన్ చేస్తున్నాం అనమాట. యాప్ ఉంది మాతో కూడా, ట్రాక్ మెయింటైన్ చేస్తున్నాము. ఎట్లా అంటే జనరల్ సర్వీస్ ఎట్లా అంటే మనం ఇయర్లీ వన్స్ వచ్చే మన బర్త్డేకి కొత్త బట్టల కాడ నుంచి ప్రతి ఒక్కటి కొత్త వేసుకుంటాం కదా, అట్లనే అన్ని కొత్త వేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ సర్వీసెస్ బ్రేక్ సర్వీస్ అని అవతలపకే అనిల్ బ్రేక్ సర్వీసెస్, నెక్స్ట్ జనరల్ సర్వీస్, ఎయిర్ ఫిల్టర్, ఆయిల్ ఫిల్టర్, ఏసీ ఫిల్టర్ ఇటువంటివి మెయింటైన్ చేసినాం అనుకో చాలా బాగుంటుంది అనమాట. అవన్నీ చేయరు మా కళ్ళ తిరుగుతున్నాయి. 4 నెలల తర్వాత ఒక బండి సెరామిక్ వేయలేకపోతున్నా, బరువెక్కిపోయాను అనమాట. మళ్ళీ అలవాటు చేసుకోవాలి. స్టార్ట్ చేస్తున్నాక ఇంకొక బండి కూడా ఒప్పుకున్నా సెరామిక్కి. మా రూఫ్ మీద డెంచ్ పడితే పరిస్థితి ఏంటో నాకు అర్థం కాదు. ఫుల్ రూఫ్ పెయింట్ చేయాలంటే పెయింటర్స్కి వాసిపోద్ది. స్పాయిలర్స్ అంటారు, రూఫ్ రైల్స్ బాగా ఇచ్చారు దీనికి. కానీ అమ్మ టొయోటో బండి స్టీరింగ్ ర్యాక్ మార్చాలంటే 50,000 దాకుంది. ఫార్చునర్ కొంటారు. నేనైతే ఇప్పుడు ఫార్చునర్ కంప్లైంట్స్ చూడలే. ఫార్చునర్ కొన్న వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళకి అర్థమైపోతుంది టొయోటో వాళ్ళ సర్వీస్ కూడా ప్రీమియం ఉంటుంది. ఏ చిన్నగా వదలకుండా వాళ్ళు కూడా సర్వీస్ చేస్తూనే ఉంటారు. మరి ఎటిఓస్లో ఇవి చాలా కంప్లైంట్స్ వస్తుంటాయి. కంప్లైంట్స్ అంటే మెయింటెనెన్స్ చేయరు కాబట్టి. వీళ్ళు ఏం లేదు, టొయోటో వాళ్ళు డీజిల్ అడిటివ్స్, ఇంజన్ ఆయిల్ అడిటివ్స్, పెట్రోల్ అయితే పెట్రోల్ అడిటివ్స్, ఇంజెక్టర్స్ అడిటివ్స్ ఇవన్నీ వేస్తారు కాబట్టి నడుస్తుంది అనమాట. చల్తా టొయోటో ఇంజన్లు చాలా బెటర్ అంటారు. నెక్స్ట్ కాజా గ్లాసెస్కి ఇస్తున్నాం. ఫస్ట్ పైన నువ్వు చుట్టూ వైప్ చేసుకొని ఆ గ్యాప్లో ఇది కూడా డ్రై అయిపోతుంది. పానోరామిక్ సన్ రూఫ్ ఉంది దీనికి. అమ్మ మా వాళ్ళు అయితే ఈడ కూర్చొని అవుతారు సన్ రూఫ్ ఓపెన్ చేసుకొని. అందుకే సన్ రూఫ్ ఉన్న కాలు కొనకూడదని డిసైడ్ అయినాం మేము. ఈ బండి సెలవులు అవుట్ అయిపోతానేమో నేను. ఇంకా నేను పాలిషింగ్ అది కూడా నేనే చేసింటే ఖచ్చితంగా అవుట్ అవుతుంటే. పాలిషింగ్ మొత్తం మా కాజా చేసినాడు. ఈ విండ్షీల్డ్ సెరామిక్ కానీ ఇవి వాళ్ళ ఫీల్ ఇస్తాయి అనమాట. ఫ్రంట్ గ్లాస్కి డ్రైవ్ చేస్తున్నప్పుడు వర్షం పడింది అనుకో, ఇట్లా వాటర్స్ ఇట్లా పైకి లేయడం అది చాలా ప్రీమియం అనిపిస్తుంది అనమాట. ప్రీమియం కాదు అంటే మనం కొంచెం ఈ మధ్య ఎక్కువ ఇంగ్లీష్ మాట్లాడడం నేర్చుకున్నాను, అందుకే ఇట్లా ప్రీమియం ఇట్లా సోది ముచ్చట్లు చెప్తున్నా. గట్టిగా అనిపిస్తుంది. నా కార్కి వేసిండి అనమాట విండ్షీల్డ్ సెరామిక్, కొంచెం ప్రీమియం రేంజ్ సెరామిక్ వేసింటి. మంచి ఫీల్ వస్తుండే అనమాట. పోయిందిలే నా కార్కి అన్నీ పోయినాయి. రిస్టోర్ చేద్దాము, ఉన్నదాంతోనే రిస్టోర్ చేద్దామంటే మా తమ్ముడు అన్నీ కొత్త వేద్దాం, అది వేద్దాం, ఇది వేద్దాం, బంపలు మారుద్దాం, పెండలు మారుద్దాం, అట్లా మారుద్దాం, ఇట్లా మారుద్దాం అంటాడు. పైసలు అయిపోగొట్టడమే ఆడి పని. నేను జస్ట్ సెరామిక్ ఎంత బాధపడుతున్నా, మా వాళ్ళు మెకానిక్స్ వీళ్ళు ఒక ఇంజన్ చేయడానికి ఎంత కష్టపడతారు. కానీ ఆ కష్టాన్ని ఒక కస్టమర్ ఎందుకు గుర్తించడం అనేది నాకు అర్థం కాదు. అట్లా కష్టాన్ని గుర్తించి వాళ్ళు మమ్మల్ని అర్థం చేసుకుంటే మెకానిక్లని రోజులు చాలా బాగా అవుతాయి. దీని క్యాప్ రాని కాదే క్యాప్ ఉంది అది లేదు ఎక్కువసేపు ఇట్లా ఓపెన్ చేసి పెడితే డ్రై అయిపోతుంది. అంటే కంప్లీట్గా డ్రై కాదు కానీ డ్రై అయిపోద్ది. ఇప్పటి వరకు గ్లాస్ పైన పాన్ రూఫ్ మీకు సన్ రూఫ్ ప్లస్ బాడీ వేసినాము. 50 ml అరౌండ్ ఒక నేను చెప్పినట్లు 15 ml నేను ఒక బండి ఒక కార్ మొత్తం వేసేసి ఫుల్ ఫ్లెడ్జ్గా వేసిన.
ప్లస్ పైన పానోమిక్ సన్ రూఫ్ వేసిన, ఇంకా రూఫ్ రైల్స్ కూడా వేసిన, సైడ్ మిరర్స్ కూడా వేసిన, హెడ్ ల్యాంప్స్ వేసిన, టైల్ ల్యాంప్స్ వేసిన, ఫ్రంట్ గ్రిల్ కూడా వేసిన. ఇంక ఇప్పుడు ఈ బ్యాలెన్స్ ఉన్న దాంతో చుట్టూ రౌండ్ గ్లాసెస్ ప్లస్ ఈ ప్లాస్టిక్ ట్రిమ్స్ ప్లస్ ఈ అలాయ్ వీల్స్ ఇవి కూడా వేస్తున్నా. మిగిలితే కస్టమర్కి చెప్పి శివరాజ్ నా కార్కి వెళ్ళాలి. ఆ కార్ కలర్ ఒక 4-5 పేర్లు ఉంటాయి, ఏసీ చూడాలి ఎంత గ్లాస్ వస్తుందో అది ఖచ్చితంగా అన్న హ్యాపీ అవుతాడు, దాంతోపాటు నేను హ్యాపీ అవుతాను. ఎందుకంటే దాని గ్లాసినెస్ ఇట్లా ఐ క్యాచింగ్ ఉంటుంది అనమాట. చూద్దాం ఏమవుతుందో. అనిల్ నీ లవ్ స్టోరీ సగంలోనే ఆపేసినావు. చెప్పా కదా నాకు, అంతే అంత మించి ఎక్కువ ఏం జరగలేదు. మీ మీట్ అయింది కూడా జరగలేదంటే నేను ఏమైనా జరిగిందా అని అడుగుతలేదు కాదన్నా. మేము మీట్ అయింది కూడా 4 to 5 times మీట్ అయింటాం, అది కూడా విలేజ్ లోనే. ఏం చేసారు మీట్ అయ్యి? మీట్ అంటే ఏం లేదన్నా, అన్న ఊరికి వస్తుంది, నేను ఊరికి వెళ్తా, జస్ట్ చూసుకోవడం వరకు అయితే అంతే. మాటలన్నీ పెయింట్ బూత్లో వేసినా కానీ ఈ వైప్ చూడు ఎంత వర్స్ట్ అయిపోయిందో. ప్రతిసారి అన్నిటికీ వాడద్దు, ఇప్పటికే చాలా డస్ట్ అయిపోయింది. ఇంకోటి కొత్త వైప్ ఇచ్చారు. ఈ స్టాండ్ ఈ గన్స్ పెట్టుకునేది ఇవన్నీ, అది పెయింట్ గన్స్ పెట్టుకునేది అన్నీ మా తమ్ముడు గారు చేసిండు. ఇది పెట్టడం రాదు నాకు, కానీ ఈ ఒక్కలు పెట్టరా. ఏందన్నా ఏంటన్నా అంటే నువ్వు ఒక గొర్రె, నేను అడుగుతున్నా, నేను గొర్రె. పొద్దున ఏంటి నేను అనిల్? సింగిల్ కూడా సింగిల్ ఇడ్లీ. నీ పని బాగుంది కదరా? ఏమన్నా పొద్దున 7:30 బయటకు వస్తా, ఆ టైంకి టిఫిన్ చేయలేను ఆడ ఇంట్లో. బయట తింటున్నావు, నీ పని బాగుంది కదరా? డబ్బులు ఖర్చు అవుతలే అన్న, ఏమంటే ఆకలి కోసం తప్పదు. రేపటి కోసం, మీ పిల్ల కోసము? పిల్ల కోసం అని నేను అంటున్నాను, రేపటి కోసం అన్నా. ఇప్పుడైతే ఫ్రంట్ గ్లాస్కి ఇస్తున్నాను. హైట్ ఉన్నా కాబట్టి సరిపోయింది. కాజా నువ్వు ఏదైనా వేసుకోరా కాజా. రెయినీ సీజన్లో ఈ విండ్షీల్డ్ సెరామిక్ కోటింగ్ చాలా ప్రొటెక్ట్ చేస్తుంది, కానీ టెంపరీ అది, దీన్ని మెయింటెనెన్స్ ఇవన్నీ ఏమి ఉండవు. నేను ఎప్పుడో ఒక 2 ఏళ్ల కిందటనే విండ్షీల్డ్ సెరామిక్ కోటింగ్ వేయడం ఇస్తుండే. ఈ మధ్య కొన్ని వీడియోస్ చూసిన విండ్షీల్డ్ సెరామిక్ కోటింగ్ అని సపరేట్గా హైలైట్ చేస్తున్నారు అనమాట. ఓకే, బెస్ట్ ఐడియానే, నాకు రాలే అంత, నేను మార్కెటింగ్ చేయలేదు. కానీ అయినా కానీ ఇప్పటికీ నన్ను అడుగుతుంటారు, వేస్తుంటాను నేను కూడా సపరేట్గా విండ్షీల్డ్ సెరామిక్ కోటింగ్. నేను తక్కువ చార్జ్ చేస్తాను, ఎందుకంటే నాకు నేను లీటర్లలో కొంటా, నాకు లీటర్లలో సేల్స్ ఉంటుంది. నా దగ్గర కాంప్లిమెంటరీలు, గివ్ అవేలు ఇటువంటివి ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచం నడిచేదే గివ్ అవేలు, కాంప్లిమెంటరీలు, ఆఫర్ల మీద. కార్ కొనడానికి పోయినా ఏం ఆఫర్ లేదా, ఏం డిస్కౌంట్ లేదా అని అడుగుతాను. డిస్కౌంట్ అడగం కానీ నేనైతే ఆఫర్ అడుగుతాను, ఏం ఆఫర్ ఇస్తారని. డిస్కౌంట్స్, బార్గెన్స్, మ్యాక్స్ నేను అవాయిడ్ చేస్తాను. మా అమ్మ చేస్తుంటుంది కూరగాయలు తీయడం లాగా ప్రతి ఒక్కటి. నేను మా అమ్మకి చెప్తుంటా బార్గెన్ చేయొద్దు, మన దగ్గరకు వచ్చే కస్టమర్లు కూడా బార్గెన్ చేస్తారు. ఇప్పుడు నేను ఒక బండి పని చేస్తా, స్పేస్ ఒక 70,000 అవుతాయి. నాకు ఏదో స్పేస్లో మార్జిన్ ఇస్తారు అనేది ఏం ఉండదు. తిప్పి కొడితే ఏదో ఒక 5%, 10% మార్జిన్ వస్తుంది అనుకుందాం. అది కూడా రానుపోను మాన్యువల్గా రానుపోను ట్రాన్స్పోర్ట్లో అండ్ సిగరెట్ ఖర్చులు దీనిలోకి అయిపోతాయి. ఎందుకంటే స్పేర్స్ అన్ని తెచ్చేది అనిలే అనమాట, దానిలోకే అయిపోతాయి. ఇంకా దాంట్లో నాకేం మిగిలేదు ఉండదు. లేబర్ ఇన్ని రోజులు మాన్యువల్ బిల్ చేస్తుండే, మొత్తం కలిపి ఇంత అని 5,000, 6,000 అట్లా ఇస్తుంటే కస్టమర్ అది కూడా ఎక్కువ అని చెప్పేసి నాకు 80,000 బిల్ అయితే 30,000 ఇస్తా, 20,000 ఇస్తా అని ప్రతిరోజు గొడవలు ఉంటుండే. ఇప్పుడు ఏం చేసినామంటే కాదు, ఇక్కడ ప్లాస్టిక్ ట్రిమ్కి కూడా ఇప్పుడే వేసేస్తున్నాం. ఇప్పుడు సైడ్ మిర్రర్ దగ్గర అది కూడా వైప్ చేసి, గ్లాస్కి సైడ్ మిర్రర్ అది ఉంటుంది చూడు, సైడ్ మిర్రర్ గ్లాస్కి కూడా వేసినప్పుడు 360 degree కెమెరా. ఇంకోసారి అన్ని లగ్జరీ ఫ్యూచర్స్ అనిపిస్తాయి, ఒక్కోసారి మన కార్ కూడా ఉంటే బాగుంది అనిపిస్తుంది. ఇప్పుడు కార్ మీద ఇంట్రెస్ట్ ఉంది కానీ ఈ ఫ్యూచర్స్ మీద ఇంట్రెస్ట్ లేదు. అప్పట్లో కార్ కొనేటప్పుడు అది ఇది అనుకుని లాస్ట్కి పైసలు లేక బేస్ మోడల్ ఉన్నా. అయినా కూడా నా బేస్ మోడల్ కార్ అయినా నన్ను ఈ రోజు డిస్కంఫర్ట్ ఫీల్లో కూర్చోట్లేదు. తాజా క్రోమ్కి కూడా ఇట్లా దీనికి ఉండే క్రోమ్కి కూడా వేసిన, పక్కన ఉండే ప్లాస్టిక్ దానికి కూడా వేసిన. ఫోన్ కాల్స్ వస్తూనే ఉంటాయి, ఆల్మోస్ట్ అవాయిడ్ చేస్తుంటాను. హలో అన్న, నేను చూస్తా అన్న, కొంచెం నేను పనిలో ఉన్నా, అది అయిపోగానే నేను చూసి మీకు మెసేజ్ చేస్తాను. కాల్ కష్టం అన్న, నాది లేట్ నైట్ అవుతుంది. ఇప్పుడు ఇంకో 1.5-2 గంటల పని ఉందన్నమాట. నేను రిప్లై ఇస్తాను అన్న, కాల్ కష్టం, నేను మర్చిపోతా. ఓకే అన్న, థ్యాంక్స్ అన్న.
వర్క్ విషయంలో కాంప్రమైజ్ ఏమి ఉండదన్నా, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువే నేను ఇవ్వాలని ట్రై చేస్తాను, ఇస్తాను కూడా. 15 to 20 days అనుకో అన్న, ఎల్లో బోర్డ్ కాబట్టి కొంచెం త్వరగానే అయిపోవడానికి ట్రై చేస్తాను నేను. కష్టం అన్న, ఫుల్ బాడీ పెయింటింగ్ కదా, పర్ఫెక్ట్ రావాలంటే అంతకంటే మంచిగా. ఓకే ఓకే అన్న, థ్యాంక్స్. కార్ది ఫోటో వచ్చింది నాకు, కారు ఇట్లా పల్టీ పడ్డది. ఎంత అవుతుంది ఎస్టిమేషన్ చెప్పండి అన్న, కాల్ చేసిండ్రు. ఎంత చెప్పాలి నేను, ఇప్పుడు ఏం పోయిందో నాకు తెలియదు, అప్రాక్సిమేట్గా చెప్పడానికి కూడా అవ్వదు. అట్లా కారు ఇరుక్కున్నాను నేను, ఎట్లా చెప్పాలి అర్థం కాక. 1.5 lakh ఫైనాన్స్ వస్తుందని చెప్పిన, అది ఇంకా ఎక్కువ కూడా రావచ్చు. అండ్ అది కూడా ఎక్సెంట్ కార్కి పైసలు పెట్టడం చాలా కష్టం. అండ్ ఎట్లా నడుపుతుంటారో ఎక్సెంట్ కార్లు. నేను ఒక కార్ చూసిన, బన్నీ బ్రో అని హైదరాబాద్ అతను, నా దగ్గరకు వచ్చి సర్వీస్ చేయించుకుంటాడు. ఆ కార్ ఒకటి పర్ఫెక్ట్ కండిషన్లో చూసినా నేను ఎక్సెంట్ కార్లలో. ఇంకా మిగతా కార్లన్నీ వర్స్ట్ మెయింటెనెన్స్ ఉండవు, అవి 3 cylinder ఇంజన్స్, ఎక్కువ రిపేర్స్. బైక్లో ఛార్జింగ్ అయిపోయింది, సో ఒక గ్లాసెస్కి కొట్టేస్తున్నాయి. ఇప్పుడు గ్లాసెస్కి కొట్టి ప్లాస్టిక్ ఫ్రెండ్స్కి కూడా కొట్టేస్తా. కొట్టేసిన తర్వాత నెక్స్ట్ ఒక 1 hour అట్లా లీవ్ చేసి రీలోడ్ ఉందన్నమాట, రీలోడ్ కొట్టేసి మళ్ళీ సేమ్ యాజ్ యూజువల్ వైట్ చేయడం అనమాట. ఈ సెరామిక్ది స్పెషాలిటీ అదే అనమాట. సో ఈ సెరామిక్ స్పెషాలిటీ అదే. సో అప్పుడు కొంచెం వాయిస్ ఓవర్ ఇస్తా, నా బాధలు చెప్పుకుంటా, నా హ్యాపీనెస్ చెప్పుకుంటా, అన్నీ చెప్పుకుంటా, నేను చేసే పనిలో ఏంటి ఎట్లున్నాయి ఏంటి అని కూడా క్లియర్గా చెప్తా. అండ్ థ్యాంక్స్, చాలామంది నాకు మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. ఎక్కడెక్కడ నుంచో ఫోన్ కాల్స్, ఎక్కడెక్కడ నుంచో కస్టమర్స్ వస్తారు. నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలే. ఏదో నేను మా ఫ్యామిలీలో కొందరు అనుకుంటున్నాను అనమాట, నన్ను ఈడేం బాగుపడతారని. బాగుపడలేదు, కానీ అట్లీస్ట్ ఐఎమ్ గెటింగ్ సమ్ పాజిటివ్ పీపుల్ ఇన్ మై లైఫ్ అనమాట. గ్రిల్ కూడా ఇస్తున్నాను, చూద్దాం అయిపోయిన తర్వాత ఫినిషింగ్ ఎట్లుంటుంది. నెక్స్ట్ కొన్ని సర్వీసెస్ ఇద్దాం అనుకుంటున్నాను అన్న నాకు వచ్చినందుకు. ఆ సర్వీసెస్ అంటే ఐ మీన్ వాష్ అండ్ వ్యాక్స్, కొన్ని ఫ్రీ వాష్ అండ్ వ్యాక్సెస్ ఇట్లా. నేను ఏంటంటే ఉన్నది ఉన్నట్లు కస్టమర్ చెప్పేస్తుంటాను 99%. అక్కడ ఎట్లా అంటే హైడౌట్ చేసి అబద్ధాలు చెప్పి పైసలు సంపాదించాల్సిన అవసరం లేదు అనేది నా పాలసీ. ఎంత బతికినా పైసల కోసమే బతకాల్సిందే. తినేంత వరకు కడుపు పట్టేంత పైసలు ఉంటే చాలా అనేది నా ఫీలింగ్. నాకు పైసలు ఎక్కువ వస్తే కార్లు కొంటా అంతే. మా అమ్మ ఇల్లు కొందామంటుంది, ఇల్లు లేదు, మా సొంతం ఇల్లు, కానీ కార్లు అయితే అన్నీ ఉన్నాయి. ప్లాస్టిక్ ట్రిమ్స్కి ఇస్తుంటే ఈ ఫీలే వేరే ఉంటుంది. ప్లాస్టిక్ ట్రిమ్స్కి 2000 అవసరం లేదు కదా, సరే బాగా వస్తుంది. హైక్రాస్కి ఒక 1 hour గ్యాప్ తీసుకొని రీలోడ్ కొట్టమన్నారు. రాత్రి ఆల్రెడీ సెరామిక్ వేసే టైంకి 11:30 12 దాకా ఉంటుంది. ఇప్పుడైతే రీలోడ్ కొడుతున్నా, నైట్ అంతా గ్యాప్ తీసుకొని క్యూరింగ్ కూడా అయిపోయింది. రీలోడ్లో సిలికా ప్లస్ సిలియాక్సేన్ స్ప్రే సీలెంట్ ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే హైడ్రోఫోబిసిటీ లెవెల్స్ ఆల్రెడీ ఉంటుంది, ఇంకా ఎక్కువ పెరుగుతుంది అనమాట. నార్మల్ బాటిల్కి వాళ్ళే ఇచ్చారనమాట. ఇది జస్ట్ ఓకే అప్లై చేసి వదిలేసేస్తే సరిపోద్ది. దీని మీద కూడా ఇన్స్ట్రక్షన్స్ అవే ఇచ్చారు. షేక్ వెల్ స్ప్రే రీలోడ్ 2.0 ఓవర్ ఎ సెక్షన్. Spread evenly with a MF towel. Wait 30 to 60 seconds. Use a second MF towel to give it a final wipe until the finish is clear. Move to the next section. కాజా ఇవే తీసుకో, ఇవే ఎన్నున్నాయి ఇంకా ఇవి వద్దులే. మైక్రోఫైబర్లు ఒక 2 మంచివి తెచ్చుకో. బ్యానెట్ అంతా కొట్టేస్తాయి ఎవరా, మొత్తం కొట్టుకుంటే పోతాను మొత్తం. అమ్మా, ఇది నొక్కి నొక్కి చేతులు వస్తున్నాయి బ్రో.
ఒకసారి ఒక క్లాత్తో ఇంకోసారి ఇంకో క్లాత్తో. మొత్తం ఫ్రంట్ హెడ్ లైట్ గ్రిల్ అంతా కొట్టేసినాడు, బంపర్. గ్లాస్కి కూడా ఇప్పుడే కొట్టేస్తాను. ఈ రీలోడ్ ఒక కార్కి అయిపోతుందేమో, మళ్ళీ సపరేట్ దొరుకుతుందేమో కనుక్కోవాలి. అది అయిపోతేనే, బంపర్ అయిపోతే గ్లాస్ కొట్టుకో కదా. ఇంకా మొత్తం బండి తుడిచేసుకోండి అంతే. గ్లాసులు గీసులు అన్నీ కొట్టేస్తాయి, అలాయిస్ కూడా కొట్టేస్తాయి ఇప్పుడే. నీదే అయిపోతుందన్న ఫైనల్ స్టెప్. నువ్వు వచ్చేయచ్చు అన్న ఒక 1 అవర్లో. నువ్వు వచ్చేస్తే నేను బండి కూడా బయట పెట్టేసి బిల్ చేసేసి. లేదన్న ఫైనల్ స్టెప్ అంటే గ్లాస్ ఎక్కువ ఉండడానికి, ఎక్స్ట్రా గ్లాస్ ఉండడానికి సెరామిక్ పైన ఒక సీలెంట్ వేస్తాను అన్న. అది ఓకే, జస్ట్ లిక్విడ్ లాగా అంతే, వైప్ చేసేస్తే అయిపోతుంది అంతే. అది ఇప్పుడు స్ప్రే చేస్తున్నా. ఓకే. బండి అంతా రాదు బ్రో, గ్లాస్లో కొద్ది ఓన్లీ బాడీ కొట్టేసాల. ఫ్రంట్ గ్లాస్కి ఒకటి కొట్టేసి కట్ చేసుకోలేము. వాడు వైప్ చేసేది పెట్టుకో కదా, ఎత్తిపెట్టు కదా, తీసుకొని అయిపోయినాక బయటకు వచ్చా కదా, బయట తీసుకురాలి.